నమస్తే అందరికీ, నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు నిఖిల్ నా ఛానల్ని. ఇప్పుడైతే మనం కోకాపేట వెళ్తున్నాము. నేను జీటీ పైన ఉన్నా వ్లాగ్. సో ఇప్పుడు నేను జీటీ పైన ఉన్నా, నా ఫ్రెండ్ అయితే రైడ్ చేస్తున్నాడు. మేము ప్లాన్ ఏంటంటే కోకాపేట వెళ్ళి కోకాపేట దగ్గర కొంచెం అలా రిలాక్స్ అయ్యి అలానే జీటీకి ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్చాలి. సో అదొకటి మార్చేసిన తర్వాత బైక్ని కొంచెం రైడ్ చేసి మీకు అది ఇన్స్టాలేషన్ వీడియో చూపిస్తాను అండ్ అలానే మార్చాక సౌండ్ మారిందా లేదా ఏమి అన్నది చూపిస్తాను. రెస్ట్ ఆఫ్ ది వ్లాగ్ అయితే నేను అక్కడ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ రోడ్ మీదకి వెళ్తున్నాము. ఓఆర్ఆర్ ఎక్కాక పుల్ చేసినప్పుడు ఎడ్జస్ట్ సౌండ్ కొంచెం వినిపిస్తాను. ఇప్పుడైతే డీబీ కిల్లర్స్ కూడా తీసేసాం మనం. సౌండ్ లౌడ్గా ఉంది, కాప్స్ ఎక్కడ ఆపద్దని అనుకుంటున్నాను. ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్ లేటర్. వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడైతే మనం మన జీటీని పెట్టేసాము. ఇక్కడ నేనైతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లొకేషన్ కొంచెం పర్ఫెక్ట్ ఉంటుందని. సో ఇక్కడ నేనైతే నా టూల్స్ కూడా తెచ్చుకున్నా ఇంటి నుంచి. ఇది ఎల్ఎన్కి సెట్ అండ్ ఇది ర్యాచెట్ రెంచ్ సెట్, ఇంకా ఇది మన ఎయిర్ ఫిల్టర్. సో ఇందులో మనకి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ లోపల ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ ఇది స్టేజ్ 2 ఎయిర్ ఫిల్టర్ కవర్ అనమాట. సో ఈ రెండు మనమైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసేద్దాము. ఇన్స్టాలేషన్ వీడియో తీద్దాము, తీసి మీకు చూపిస్తా. ఎస్, దట్స్ ఇట్. సో ఇది వచ్చేసి మన ఎయిర్ ఫిల్టర్ అనమాట, వే టు స్పీడ్ది. నేను ఇది బాక్స్లోంచి తీసేస్తాను, బాక్స్ అక్కడ పడేసాను. సో ఇది మన వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్. సో మీకు స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తీసాక దానికి దీనికి డిఫరెన్స్ అన్నది కంపారిజన్ చేసి చూపిస్తాను. అండ్ మనకి బాక్స్లో ఎయిర్ ఫిల్టర్తో పాటు ఈ స్టేజ్ 2 ప్లేట్ ఒకటి వస్తుంది అండ్ ఇది ప్రాపర్ మెటల్. సో ఎస్, ఇదైతే చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది. అండ్ ఇది మన ఎయిర్ ఫిల్టర్ నానో ఫైబర్ టెక్నాలజీతో వస్తుంది. మనకి స్టాక్ ఏంటంటే పేపర్తో వస్తుంది కదా, ఇది అలా కాదు, నానో ఫైబర్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ కొనికల్ ఎయిర్ ఫిల్టర్ జీటీస్కి ఉన్నట్టే. మనం దీన్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇటువైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి, సో దట్ ఇంటెక్ అన్నది ఈ గ్యాప్లోంచి వెళ్తుంది. అండ్ స్టేజ్ అంటే మనకి స్టాక్ ప్లేట్ ఉంటుంది కదా ఎయిర్ ఫిల్టర్ క్యాప్, స్టాక్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ కన్నా దీనికి ఏంటంటే ఎక్కువ ఎయిర్ ఇంటేక్ కోసం మన స్పేస్ ఉంటుంది, దానివల్ల బ్రీతింగ్ అన్నది బాగా అవుతుంది. సో స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 45 CFM వరకు క్యూబిక్ ఫీట్ పర్ మీటర్ అంటారు. సో 45 CFM వరకు ఎయిర్ అన్నది తీసుకోగలిగితే మనకి స్టేజ్ 2 ప్లేట్ వల్ల అప్ టు 65 CFM అన్నది అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ బెటర్ ఇంజన్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. సో అదనమాట అడ్వాంటేజెస్ ఈ ఎయిర్ ఫిల్టర్కి. సో ఫాస్ట్గా మనమైతే ఇక్కడ ఇది మనం డిస్మాంటిల్ చేసేసి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేద్దాము. స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తీసేసి కొత్త ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేద్దాము. వన్స్ అంతా అయ్యాక నేను మీకు ఎగ్జాస్ట్ నోట్ ఏమన్నా మారిందేమో అది చూపిస్తాను అండ్ అలానే పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే వన్స్ ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాక మన బైక్ ఎయిర్ ఫిల్టర్కి తగ్గట్టు ట్యూన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికోసమని మనం కొంచెం షార్ట్ రైడ్ ఎలా చేస్తాం కదా, అప్పటికే అది ట్యూన్ అయిపోద్ది. సో ఈరోజు మీరు విన్న ఎగ్జాస్ట్ సౌండ్ అన్నది ఫైనల్ ఎగ్జాస్ట్ నోట్ కాదు, అది ఇంకొంచెం బేసియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పోను. వన్స్ ద బైక్ ఎప్పుడైతే ECU ఈ ఎయిర్ ఫిల్టర్కి తగ్గట్టు రీమ్యాప్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా ఫైనల్ ఎగ్జాస్ట్ నోట్ అన్నది వస్తుంది. ఫాస్ట్గా మనమైతే ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసేద్దాము. ఇన్స్టాల్ చేశాక మిగతా డీటెయిల్స్ అన్నది మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇటు సైడ్ కీ తీయాలి, అదే ఇటు సైడ్ ఈ కవర్ ఓపెన్ చేయాలి. ఇది సైడ్కి పెట్టొద్దాం జాగ్రత్తగా. సో ఈ కవర్ ఓపెన్ చేయక మనం ఈ బటన్ ఉంది కదా, ఇది పుల్ చేస్తే సీట్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో సీట్ వచ్చేసింది కదా, సీట్ కూడా మనం సైడ్కి జాగ్రత్త పెట్టేద్దాము. సో సీట్ వచ్చేసిన తర్వాత మనం సీట్ వచ్చేసాక మనం ఇటు సైడ్ ప్యానల్ ఓపెన్ చేయాలి. ఇటు సైడ్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే ఈ లోపల స్క్రూ ఉంది కదా, ఇది మనం తీయాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ స్క్రూ తీసేసాం కదా, స్క్రూ తీసాక ఈ ప్యానల్ అన్నది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇంతే, సింపుల్ వచ్చేసింది. సో ఇది కూడా మనం సైడ్కి పెట్టేద్దాము. సో
సో మనకి ఇది ఉంది కదా, ఇది మెయిన్ మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉండే స్పేస్ అనమాట. సో దీనికి 3 స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ అండ్ ఇక్కడ. ఈ 3 స్క్రూస్ తీస్తే మనం ఈ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అన్నది తీసేయచ్చు. అండ్ మీరు చూసారు కదా, ఇక్కడ సైడ్ చిన్న గ్యాపే ఉంది, ఈ గ్యాప్లోంచి మాత్రమే ఎయిర్ వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఆ కొత్త ఎయిర్ ఫిల్టర్ పెట్టడం వల్ల ఇంత పెద్ద స్పేస్ అన్నది వస్తుంది అనమాట ఎయిర్ ఫిల్టర్కి, ఎయిర్ తీసుకోవడానికి. సో దానివల్ల బెటర్ ఎయిర్ ఫ్లో అన్నది జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం ఈ 3 స్క్రూస్ తీసేద్దాము. రాచెట్ రెంచ్ ఒకటి తీసుకుందాము, స్టార్. ఇది మన ఫైనల్ స్క్రూ అనమాట. ఇది తీసేస్తే ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అన్నది వచ్చేస్తుంది. సో ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ రిమూవ్ చేస్తున్నాము. మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ చూసారా ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి చిన్న 2 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ 2 గ్యాప్స్లోంచి ఎయిర్ అన్నది ఇలా ఇంటేక్ అయ్యి ఇలా లోపలికి వెళ్ళి ఎయిర్ ఫిల్టర్కి అన్నది ఈ గ్యాప్లోంచి వెళ్తుంది ఎయిర్. సో మనకి కొంచెం తక్కువ ఎయిర్ ఫ్లో ఉంటుంది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ క్యాప్ వల్ల, బట్ ఎస్ ఇట్ డస్ ద జాబ్. ఇదైతే పక్కన పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు స్టాక్ ఎయిర్ ఫిల్టర్ బయటకు తీసే టైం. ఇది స్టాక్ ఎయిర్ ఫిల్టర్, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా అంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వస్తుంది. దీనికి అసలు డస్ట్ లేదు, కొత్తదే. బట్ కిందన కొంచెం చూసారా ఎలా ఉందో, కొంచెం డస్టే ఉంది లోపల. బట్ ఇట్స్ ఫైన్ కండిషన్లోనే ఉంది. బట్ మనం ఏంటంటే అప్డేట్ చేద్దాము, ఈ కొత్త ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసేద్దాము. సో ఇది మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఇది మన వే టు స్పీడ్ వాళ్ళది పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్. రెండు సేమ్ సైజ్ ఏమీ ఉండదు, ఇంకా దీనికన్నా ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇదే మనకి ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో ఇది మనకి పేపర్తో వచ్చింది చూసారా. మీరు ఈ స్ట్రక్చర్ లోపల మెటీరియల్ చూసుకున్నట్లయితే ఇది పేపర్ అనమాట. బట్ ఇది చూసారు కదా, ఇదైతే నానో ఫైబర్ టెక్నాలజీ అనమాట. పేపర్ కన్నా నానో ఫైబర్ టెక్నాలజీ వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, నాకు ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు, బట్ కొన్ని కిలోమీటర్స్లోనే చేంజ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి అప్ టు 1 lakh కిలోమీటర్స్ అన్నది దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. 1 lakh కిలోమీటర్స్ వరకు మనం ఎలాంటి సర్వీసింగ్ చేయించక్కర్లే, లిక్విడ్స్ యూజ్ చేయక్కర్లే, ఏం చేయక్కర్లేదు. సింపుల్గా 1 lakh కిలోమీటర్స్ దీన్ని రన్ చేయించవచ్చు. సో ఎస్, మధ్యలో కావాలంటే చిన్నగా ఎయిర్ కొట్టి క్లీన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది తీసేసి మనం ఇదైతే ఇన్స్టాల్ చేసేద్దాము. సో ఎస్, మనమైతే ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇదైతే కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి వే టు స్పీడ్ వాళ్ళు ఇచ్చిందే స్టేజ్ 2 ప్లేట్ అనమాట. సో ఇందాక ప్లేట్ మనం ఫిక్స్ చేసినట్టే ఇది కూడా ఫిక్స్ చేసేస్తాం. ఇక్కడ ఫిక్స్ చేసాక మనకి ఏమవుతుందంటే, ఇందాకది చిన్న సైడ్కి చిన్న ఎయిర్ వెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ ఇక్కడ స్పేస్ ఉండడం వల్ల ఎయిర్ అనేది ఎక్కువగా వెళ్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఇది ఇన్స్టాల్ చేసాక టైట్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. సో ఎస్, ప్రాపర్గా టైట్ అయితే అయిపోయింది, స్నగ్ ఫిట్. యప్. సో ఎస్, మనమైతే ఫైనల్గా ఎయిర్ ఫిల్టర్ అనేది ఇన్స్టాల్ చేసేసాము. వే టు స్పీడ్ స్టేజ్ 2 ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ బై వే టు స్పీడ్. ఇప్పుడైతే మనం దీన్ని మళ్ళీ పెట్టేద్దాము. సో ఎస్, ప్రాపర్గా టైట్ అయిపోయింది. సీట్ కూడా ఫిట్ చేసి చూపిస్తా. సీట్ కూడా ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం
హెడ్సెట్ ప్యానల్ కూడా పెట్టేసాము, అంతా అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ అంతా ఇన్స్టాల్ చేసాము. ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ స్టార్టప్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. అర్షద్ స్టార్టప్ అడిగా. సో ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ స్టార్టప్ ఆఫ్టర్ ద ఎయిర్ ఫిల్టర్. సో ఒక 2 minutes అయితే ఐడియల్లోనే ఉంచేద్దాము. 2 minutes ఐడియల్లో ఉంచేసిన తర్వాత మనం రెవ్ చేద్దాము. అంటిల్ దెన్ లెట్ ఇట్ బ్రీత్. సో ఇప్పుడైతే మనం కొంచెం ఇంజన్ వార్మ్ అయింది, మనమైతే కొంచెం రెవ్ చేసి చూద్దాము. RPM వరకు పట్టుకెళ్ళి వదులుదాం. చిన్న రౌండ్ వెళ్ళి వస్తా, చిన్నది వెళ్ళి వస్తా. నువ్వు వెళ్ళిరా, చిన్నది వెళ్ళిరా. ఇక్కడ యూటర్న్ ఉంది కదా. సో మా ఫ్రెండ్ అయితే చిన్న రైడ్ వెళ్ళి రమ్మన్నాను, అంటే చిన్న రౌండ్ వెళ్ళి. నైస్. ఇప్పుడైతే పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ పోను తెలుస్తుంది డిఫరెన్స్. చూద్దాం. తెలిసింది అసలు ఏమైనా డిఫరెన్స్? అవునా, చూసా. అయితే ఇనీషియల్ పెరిగిందా? మా ఫ్రెండ్ అయితే ఇనీషియల్ థ్రాటిల్ ఫ్రీగా వెళ్తున్నా. ఓకే ఓకే. సో ఇనీషియల్ అయితే పెరిగింది, ఇంకా ఫ్రీ అయింది అంటున్నాడు. మనం కూడా ఒక చిన్న ట్రయల్ వెళ్ళి చెక్ చేద్దాము. నాకు కూడా కొంచెం ఫాస్ట్గా, అంటే ఈజీగా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు కొంచెం ఇనిషియల్ పెరిగినట్టు అనిపిస్తుంది. స్మూత్. సో ఫైనల్గా అయితే ఎప్పటి నుంచో పెండింగ్ అనుకుంటున్న ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఎస్, ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాక అంటే ఇంకా ఎక్కువ రైడ్ చేయలేదు కాబట్టి నేను మీకు ఎక్కువ డిఫరెన్సెస్ చెప్పలేను. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇనీషియల్ ఇంప్రెషన్స్ అడిగితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైక్ ఇనీషియల్ అన్నది పెరిగింది. ఇనీషియల్ పెరగడం ఇన్ ద సెన్స్ కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. నేను ఒకప్పుడు ఒక 100% థ్రాటిల్ ఇస్తే ఎలా అయితే వెళ్తుందో ఇప్పుడు ఒక 70-80% థ్రాటిల్కి అలా వెళ్తుంది. అండ్ అలా వెళ్ళినప్పుడు కూడా చాలా స్మూత్గా పికప్ అన్నది అందుకుంటున్నది అనమాట. అంటే కష్టపడుతూ వెళ్ళినట్టు అయితే లేదు, చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు బైక్. సో అదైతే మెయిన్ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ సౌండ్ విషయంలో నాకైతే పెద్ద డిఫరెన్స్ తెలియలేదు. సౌండ్ విషయంలో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం తెలియలేదు.
పోను పోను ఏమన్నా ఎప్పుడైతే ఈసీయూ ట్యూన్ అవుతుందో అప్పుడే మనకి మెయిన్ చేంజెస్ అన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఇది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేశాక బైక్ ఈసీయూ ఉంటుంది కదా, ఈసీయూ ఇన్ ద సెన్స్ మనకి బ్రెయిన్ ఎలాగో బైక్ ఈసీయూ అలాగే ఈసీయూ ప్రతిదీ కంట్రోల్ చేస్తుంది. ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా అది ఈసీయూ ఫస్ట్ నోటీస్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ చేంజ్ చేసింది కూడా ఈసీయూ నోటీస్ చేస్తుంది దట్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద ఎయిర్ ఫిల్టర్ అని చెప్పి. ఎప్పుడైతే ఆ నోటీస్ చేస్తుందో అప్పుడు ఆ ఈసీయూ ఈ కొత్త ఎయిర్ ఫిల్టర్కి తగ్గట్టు ట్యూన్ అవ్వడం మొదలు పెడుతుంది. సో మనకి పాత ఇంటేక్ వచ్చేసి 45 CFM అని చెప్పా కదా, ఇప్పుడు ఈ కొత్త ఇంటేక్ ఏదైతే 65 CFM ఏదైతే ఉందో ఇంటేక్, ఆ ఇంటేక్కి తగ్గట్టు బైక్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎప్పుడైతే బైక్ ట్యూన్ అవుతుందో అప్పటి నుంచి దీన్ని మనం మార్చిన ఎయిర్ ఫిల్టర్ది ఫుల్ పర్ఫార్మెన్స్ ఫుల్ పొటెన్షియల్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో అదన్నమాట మ్యాటర్. నేనైతే దీన్ని మా ఫ్రెండ్ దగ్గర ఉంచుతున్నాను ఈ 1 వీక్. తను అబ్జర్వ్ చేసి తను కూడా డిఫరెన్సెస్ చెప్తాడు, తను మనం అడిగి తెలుసుకుందాము. దాని తర్వాత నేను కూడా రైడ్ చేసి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. దీనికి ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేశాక ఫ్లేమ్స్ కూడా ఎక్కువ వస్తాయంట. సో అది కూడా నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. అప్పటి వరకు అయితే ఎస్ ఇంతే ఈ వ్లాగ్కి. రిమైనింగ్ ఏమన్నా మంచి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానీ లేదంటే ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ mod that I have recently done.